జనగామ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ చేస్తూ నేడు కన్నేపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్, చిల్పూర్ మండలాల్లో అరెస్టులు కొనసాగుతుండగా జాఫర్గఢ్ లో మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సూర్యాపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన జగదీష్ రెడ్డి కన్నెపల్లి పంపులు ప్రారంభిస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని క్షేత్రస్థాయిలో నిరూపిస్తామని చెప్పారు. చలో కన్నెపల్లి పిలుపుతో వేలాది మంది రైతులు తరలి వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, మరి వీళ్ళంతా ఇలా తరలి వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ మాధవి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో చాలా రోజుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చాలా ఆరోపణలు, దాని మీద చాలా కేసు విచారణ, ఇది కేసీఆర్ తో సహా అందరి నేతలను కూడా విచారించిన పరిస్థితి అక్కడ కూలిపోయిందని. సో దాని మీద ఈ 2.5 సంవత్సరాలలో చాలా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాన్ని చలో కన్నెపల్లికి బీఆర్ఎస్ పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలందరూ వివిధ జిల్లాల నుంచి వాళ్ళు కూడా బయలుదేరారు. ముఖ్యంగా జనగామ నుంచి కావచ్చు, ఆ తర్వాత నల్గొండ, సూర్యాపేట ఆ ప్రాంతం నుంచి జగదీష్ రెడ్డి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఇది మంత్రికి సంబంధించింది అక్కడ ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరుతుంటే అక్కడ క్యాడర్ కూడా మండల గ్రామ క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని పిలిపించిన నేపథ్యంలో భారీ కార్యకర్తలు బయలుదేరిన నేపథ్యంలో జనగామ సంబంధించిన నేతలందరినీ కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కొంతమందిని ఇంట్లోనే అరెస్ట్ చేస్తే, కొంతమంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని నిర్బంధించిన అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంట్లో కొంతమంది హౌస్ అరెస్ట్ చేస్తే, కొంతమందిని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. స్టేషన్ గన్పూరు, చెల్పూరు, ఆ తర్వాత జాఫర్గఢ్ ఈ ప్రాంతాల్లో ఎవరెవరైతే రోడ్ మీదకి వచ్చారో, ఆ తర్వాత బయలుదేరడానికి కన్నెపల్లికి బయలుదేరడానికి కేటీఆర్ పర్యటనకు బయలుదేరడానికి ప్రయత్నించిన అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరొక వైపు జగదీశ్వర్ రెడ్డి అక్కడి నుంచి కూడా బయలుదేరాడు. ఇప్పుడు ఇక్కడ జనగామ వైస్ చైర్మన్ అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు యూత్ లీడర్ సందీప్, మాజీ ప్రెసిడెంట్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఇంకా మిగతా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. అయితే ఈ కన్నెపల్లికి సంబంధించిన అక్కడి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని పోలీసులు అంటున్నప్పటికీ ఇది కావాలని కాంగ్రెస్ యొక్క పాలనను, లేకపోతే అవినీతి పాలన, లేకపోతే అసమర్థ పాలనను బయట పెడుతున్నారు. మేము బయట పెడుతున్నాం కాబట్టి, మా నేత కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి అరెస్టులు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, అంటే ప్రజలకి మేము చేస్తున్నాం, చాలానే చేస్తున్నాం, మీరు చూస్తున్నారు అంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావటానికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి దుందుడుకు చర్యలు చేపడుతోంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం ఆల్రెడీ కట్టడి చేస్తాదని తెలిసే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా. ఇప్పుడు పొలిటికల్ మేనేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. ముఖ్యంగా నిన్న మొన్న కూడా చూసాం, సవాల్ విసురుకున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ అన్నారు, తెలంగాణ భవన్, ప్రెస్ క్లబ్ మనం చూసాం. ఈ 2-3 రోజుల నుంచి అదే హైడ్రామా కొనసాగింది. సో బీఆర్ఎస్ ఇప్పుడు నెక్స్ట్ అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. 3వసారి అధికారం రావడానికి ప్రయత్నం చేసింది, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాన్ని మళ్ళీ తిరిగి అధికారాన్ని సాధించుకోవడానికి, మళ్ళీ అధికారం రావడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే
ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది పొలిటికల్ మైలేజ్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నారు, ప్రజా సమస్యల మీద ప్రజాశక్తులలోకి వెళ్తాం, గ్రౌండ్ లోకి వెళ్తాం, కాంగ్రెస్ యొక్క అసమర్థ పాలన మేము ఎండగడతామని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేము ఈ రోజు పంప్ హౌస్ సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్తున్నాము. వాటర్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో అనవసరంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎలాంటి రైతులకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కేవలం పేపర్ మీద మాత్రమే, ప్రకటనలు మాత్రమే ఉంటుంది తప్ప గ్రౌండ్ లెవెల్లో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఈ ప్రజాక్షేత్రానికి వెళ్లాలని పిలుపునిస్తుంది. దీని మీద అన్నట్టుగా ఖచ్చితంగా అది ఎలక్షన్స్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసము ప్రయత్నాలు చేస్తుంటుంది. ప్రజల దగ్గర మరి పేరు సంపాదించుకోవాలంటే గ్రౌండ్ లోకి వెళ్ళాలి, పోరాటాలు చేయాలి, సో ఆందోళన చేయాలి పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ కూడా అదే లైన్ తీసుకుంది. ఇది కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రాజ్ కుమార్, అంటే ఇప్పుడు అధికార పక్షం కూడా, అంటే కాంగ్రెస్ కూడా ఓకే బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది, దానికి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది కదా. అంటే వాళ్ళు ఎక్కడ నిజాలు ప్రజలకి బయట పెడతారో అని అధికార పక్షం భయపడుతున్నట్లుగా మనం చూడొచ్చా? ఎగ్జాక్ట్ గా మాధవి, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్కి వెళ్దామని కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ నుంచి బయలుదేరారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. చాలా సార్లు రేవంత్ రెడ్డి గన్ పార్క్ వస్తా అన్నా, లేకపోతే ఇందిరా పార్క్ వస్తా అన్నా కూడా, ఇంకెక్కడైనా ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా ధర్నాలు, రాస్తారోకలు జరిగినా వీళ్ళు కూడా రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితులు. సో అధికారంలో ఏ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు గ్రౌండ్ లోకి వెళ్తే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రజల దగ్గరికి నిజాలు వెళ్తాయి అనేది, లేదా ఒకవేళ వాళ్ళు అబద్ధాలు చెప్పినా అది నిజాలుగా భావిస్తారని, సో ఖచ్చితంగా అధికార పార్టీ ఎంతో కొంత భయపడడం సాధనం. ఇప్పుడు అదే జరుగుతుంది. బీఆర్ఎస్ కనుక కాళేశ్వరం దగ్గరికి వెళ్తే ఒక హైప్ క్రియేట్ అవుతుంది, సో అటెన్షన్ అంతా డైవర్ట్. సో ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలో అటెన్షన్ మా మీద ఉండాలని ఏ పొలిటికల్ పార్టీ అయినా, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ పార్టీ కానీ ప్రజల్లో ఉండాలి అంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి. అప్పుడే ప్రజల యొక్క దృష్టి ఆ పార్టీల మీద వస్తుందనే ఆలోచనలో భాగంగా బీఆర్ఎస్ ఈ ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నిజంగా గ్రౌండ్కి వెళ్తే వందలు కాదు వేల మంది అయిన తర్వాత ప్రజల దృష్టి అంతా కూడా ఫోకస్ అంతా డైవర్ట్ అవుతుంది. అవును, కాంగ్రెస్ ఏదో పొరపాటు చేస్తుంది, ఈ ప్రభుత్వం సరిగా చేయట్లేదు కాబట్టి ఈ రోజు ఇంతమంది వచ్చారు, ఈ సమస్య నిజమేనా అనే ఒక ప్రజల్లో ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది అని ఆలోచన అధికార పార్టీకి ఉంది. అందుకే ఎక్కడికక్కడ ఈ రోజు ముందస్తు అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్ రాజ్ కుమార్, ఏ సిచ్యువేషన్ అయినా, అంటే ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఇలా చేయలేదు, ఇది ఎలా చేయలేదు అంటారు. అంటే వాళ్ళు ఉండగా చేయని పనులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు? వాళ్లే ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని సరిచేస్తే సరిపోతుంది కదా. అంటే నెక్స్ట్ టైం ఇలాంటి అవసరం రాకుండా ఉంటుంది కదా. ప్రభుత్వాలు ఇలా ఎందుకు ఆలోచించవు? సో అందుకనే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తుంటాయి. అలా ఆలోచన చేయలేదు కాబట్టి ప్రజలకు విసుగు వచ్చి ఓటు ద్వారా తమ సమాధానం చెప్తారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అందరూ నిరసన తెలపడం సాధ్యం కాకపోవచ్చు. ఎవరో నిరుద్యోగులు, లేకపోతే అప్పుడప్పుడు రైతులు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లందరూ కూడా ఇప్పుడు దాదాపు 3.5 కోట్లు, 4 కోట్లు అనుకుందాం. సో వీళ్ళందరూ వచ్చి నిరసన తెలపలేరు. కానీ వీళ్ళు తమ ఓటు హక్కు ద్వారా, ఏదైతే ఓటు ఉందో దాని ద్వారా సమాధానం చెప్తారు. అందుకే పార్టీలను మారుస్తారు. అధికార పార్టీ సరిగా చేయలేదు, పట్టించుకోలేదని వాళ్ళని ఓడించడం ద్వారా వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు, ప్రతిపక్షంలో పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా పరిస్థితులన్నీ కూడా ఎలానే ఉంటాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ చేసిన నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన ఇవన్నీ కూడా చేశారు కదా. సో ఇక్కడ ఇవన్నీ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ పాత పాటే. ఇవాళ నిరుద్యోగులకు నోటిఫికేషన్, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత వాస్తవాలు వేరుంటాయి. సో దానికి సంబంధించిన నైన్ ప్లస్ న్యూస్ లో స్మాల్ బ్రేక్.